ఛానల్. టుడే నేనైతే దసరా స్పెషల్ అయితే ముగ్గులు అయితే చేశాను. 2 kgs అండి, నేనే కలిపి నేనే చేశాను. చూడండి ఇన్నైనా 2 kgsకి అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే మురుకులు చేసుకుంటున్నాం మేము. జస్ట్ స్పెషల్ 2 కిలోల పిండి చూడండి. శనగపిండి వేసుకోవాలి. దీంట్లో 2 కిలోలు కాబట్టి కొంచెం 1/2 కిలో తీసుకుంటా. ఇది 1/2 కిలో ఉంది పిండి. కలుపుకున్న తర్వాత కారం వేసుకుంటున్నా. చాలా కారము, అలానే సాల్ట్ చూడండి. వాము వేసుకుంటున్నా. నువ్వులు వేసుకుంటున్నా. అన్ని నేను అందాజ పోటీ వేసుకుంటున్నా. మీరు కూడా అందాజతో చూసుకొని వేసుకోండి. నువ్వులు వేసుకున్నా. మొత్తం ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ మీరు వేసుకుంటారా వేసుకోరా, కానీ మేమైతే వేసుకుంటాం. వేసుకుంటున్నాం అల్లం పేస్ట్. మొత్తం మన కారం, ఉప్పు, వామ, జీలకర్ర, నువ్వులు అన్నీ కలవాలి కదా, అందుకే మొత్తం ఇట్లా కలుపుకుంటున్నా. నీళ్ళు వేసుకుంటున్నా. చూసుకొని వేసుకోవాలి. కొంచెం కొంచెం మనం చపాతి పిండి కలుపుకున్నట్టు లైట్ లైట్గా పోసుకుంటూనే కలపాలి. అన్నీ ఒకటేసారి పోసుకోవద్దు. నీళ్ళే పోరా బయట ఒక్క చేతితోనైతే మనకు చాలా కష్టమవుతుంది, ఎందుకంటే పిండి చాలా ఉంది కదా. అదే కొంచెం కొంచెం కలుపుకొని పక్కకు పెట్టుకుంటే అయిపోతుంది. తర్వాత మొత్తం మిక్సీ వేసుకోవచ్చు. మనం ఇంత కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి.
ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరు లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి. కొంచెం కొంచెం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకు అంత ఒకటేసారి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మేము పండాలకు వచ్చినప్పుడు చేసుకోవాలంటే ఇట్లే వేసుకుంటాం, అంటే ఎక్కువ ఎక్కువ వేసుకుంటాం. మేము ముగ్గురం ఉంటాంగా, అక్క చెల్లెళ్ళం. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. మా అమ్మ అందరికి ఇండిని చేసి పంపిస్తుంది అన్నమాట. నేను హాస్టల్ నుంచి మా చెల్లెల్ని మా తమ్ముడిని కూడా తీసుకొచ్చినాం కదా, వాళ్ళకు కూడా కొన్ని చేసి పంపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇక మా అక్క వీడియో తీసేటప్పుడు ఉప్పు కారం ఇవన్నీ చెప్పలేదు. వీడియో బంద్ చేసినాక గంత వేసిన 2 కిలోల కానీ మళ్ళీ తిప్పింది. ఇక మళ్ళీ యాడ్ చేసిన. చూడండి ఇక్కడ మీరు కూడా అందరి పూట వేసుకోండి, జరేం అనుకోకుండా. కొలతలు అంటే 2 కిలోలు ఎట్లా చెప్పాలి. మళ్ళీ ఇదంతా కలుపుకుంటున్నా, ఎట్లయినా దాంట్లో మిక్స్ అయితే, ఎందుకంటే లాస్ట్కి మనం పిండి మొత్తం కలుపుతాం కదా, అప్పుడు ఖచ్చితంగా మిక్స్ అవుతుంది. ఏం టెన్షన్ పడొద్దు. రాని వాళ్ళు చేసుకోండి. కొంచెం ఫస్ట్ అయితే కొంచెం కొంచెం ట్రై చేయండి. నాలాక 2 కిలోలు 3 కిలోలు పెట్టుకోకండి, ముందర ఖరాబ్ అవుతుంది చూడండి. నేనైతే ఇప్పటికీ చాలాసార్లు చేయబట్టి నాకు అలవాటు ఉంది చేయడము. అయిపోయింది. మనం పిండి ఇప్పుడు మొత్తం తీసుకొని కలుపుదాం. అంటే దానివల్ల కొంచెం కాగి దీనికి ఎంత డిఫరెంట్ ఉంది చూడండి. ఇది ఎర్ర ఉంది, తెల్ల ఉంది. మదరి ప్లేస్ కలిపేద్దాం సాధ్యమైనంత వరకు. అబ్బా, ఇలా కలిపేసుకుంటే మనకు అంత కలిసిపోతుంది కదా పిండి. చూడండి ఫ్రెండ్స్, ఇక మళ్ళీ కారం దాంట్లో కలవలే. తెల్ల ఉంది, ఇది ఎర్ర ఉంది కదా, మొత్తం మిక్సీ వేసేసిన. అబ్బా, లేవని కూడా తెస్తలేదు. ఒక్క లైక్ కొట్టండి గాయ్స్ ప్లీజ్. వీడియో చూడండి, మాకు దగ్గర వాచ్ అవర్ పెరుగుతుంది. అంతే అండి. అబ్బా, పిండి దాటిపడం అయితే అయిపోయింది. మళ్ళీ దేవేటప్పుడు పెడతా. బిర్యానీ చేస్తున్నా.
అన్నట్టు ఇట్లా తిప్పుకోవాలి దీని దగ్గర. వంట పోతే చూసుకోవాలి మధ్యలో మధ్యలో. అట్లా అట్లా చేస్తున్నా. ఇంకా కాలేదు, 3-4 నిమిషాలు. అంటే మంట బాగుంటే కాలుతుంది. ఇంకా పిండి వంటలు ఏవి చేసినా కూడా మనం స్టవ్ మీద వేస్తే గ్యాస్ టప్పున ఎగిరిపోతుంది, అంతా అయిపోతుంది. చాలా టైం పడుతుంది కదా. పొయ్యి మీద చేయడమే చాలా బెస్ట్. అసలు చాలా గ్యాస్ కాలుతుంది. స్టవ్ పైన చేస్తే పొయ్యి మీద వేస్తే ఇబ్బంది అయినా కూడా మంచిగా అవుతుంది. పిండి వంటలు ఏం చేసినా కూడా మేమైతే అసలు పిండి వంటలు ఏం చేసినా స్టవ్ మీద వేయము. ఇక దేని మీద వేస్తాం. భక్షాలు చేసినా, మురుకులు చేసినా. మేము మురుకులు అంటాము, మేము మురుకులు షేపులు అంటాం. మరి మీరేమంటారు? ఒక్కరొక్క రకంగా అంటారు. చూడండి ఇంకా కాలాలి. మధ్యలో మధ్యలో ఇట్లా తిప్పేసుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగా. అసలు నూనె అది పడే నూనె అనుకుంటేనే ఖచ్చితంగా కాలంది వంట అయితే అస్సలు చేయను. ఖచ్చితంగా కాలుతుంది నాకు. మీరు కూడా జాగ్రత్త, బొగ్గలు వస్తాయి. ఇట్లా మంచిగా మండితే మనకు మంచిగా కాలుతుంది. మంట లేకపోతే పచ్చిగా కాలుతుంది. మంట మంచిగా ఉండాలి మనకు. ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ దీంట్లో పెట్టుకోండి. షుగర్ జరుగుతుంది నాకు. అబ్బా షుగర్ వస్తుంది గాయస్. వాళ్ళు కాలుతుంది. పెట్టేది కూడా చూపిస్తా చూడండి ఒకసారి. మధ్యలో మధ్యలో ఇట్లా నూనెతో కానీ నీళ్ళతో కానీ ఇట్లా చేసుకునే గిన్నె పెట్టుకుని గిన్నె చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిండి వేసుకోవాలి. దానిపైన వేసేయాలి.
ఎంతైనా బదమాషం. బాగా టైం పడుతుంది. కానీ మాత్రం కామెంట్స్ పెట్టకండి. అంతే. మస్తు షుగర్ అనుకుంటుంది అసలు నిజంగా. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే నేనైతే దసరా స్పెషల్ అయితే ముగ్గులు అయితే చేశాను. 2 kgs అండి, నేనే కలిపి నేనే చేశాను. చూడండి ఇన్ని అయినాయి. 2 kgsకి అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.